హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ న్యూజిలాండ్లో తెలుగు అమ్మాయి. నన్ను ఒకరు కామెంట్లో అడిగారండి. వాళ్ళ నేమ్ వచ్చేసి హేమ. న్యూజిలాండ్లో సిరిధాన్యాలు అంటే మిల్లెట్స్ దొరుకుతాయా, ఎంత ప్రైస్ ఉంటాయి అండ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, అవి మీకు యూస్ చేస్తారా అనేసి అడిగారు. ఇక్కడ మిల్లెట్స్ దొరుకుతాయండి, ఆల్ టైప్ ఆఫ్ మిల్లెట్స్ దొరుకుతాయి. నేనైతే ప్రస్తుతం బ్రాన్ యార్డ్ మిల్లెట్ తీసుకొచ్చాను. ఇది 1 kg అండి. దిస్ ఇస్ అన్పాలిష్డ్. పాలిష్డ్ అయితే వేరే కాస్ట్, అన్పాలిష్డ్ అయితే వేరే కాస్ట్ ఉంటాయి. ఇది వచ్చేసి మాకు $15 సంథింగ్ ఏమో పడిందండి. నాకు అంత కరెక్ట్గా గుర్తులేదు, నేను మీకు చూసి చెప్తాను ఇంకా నెక్స్ట్ మళ్ళీ మిల్లెట్స్ చేసినప్పుడు, లేకపోతే నేను షాప్కి వెళ్ళినప్పుడైనా మీకు వీడియో తీసి చూపిస్తాను మిల్లెట్స్ ఎన్ని టైప్స్ ఇక్కడ ఉంటాయి అనేసి. మిల్లెట్స్ అనేవి చాలా హెల్తీ అండి, మనకు తెలిసిన విషయమే అది. ఆల్మోస్ట్ ఇండియాలో అయితే ఇప్పుడు అందరూ మిల్లెట్స్ తింటున్నారు. మిల్లెట్స్ ఎంత తిన్నా ఏం కాదు, సేమ్ రైస్ మట్టికి తినొద్దు. మిల్లెట్స్ అండ్ బ్రౌన్ రైస్ తినడం వల్ల వెయిట్ లాస్ అవుతాము అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ కూడా చాలా బాగా పెరుగుతుంది. దీంతో నేను మీకు ఒక రెసిపీ చూపిస్తాను, సమ్ యూనిక్ రెసిపీ. నార్మల్గా మిల్లెట్స్ అన్నంలా చేసుకొని ఇంకొక కర్రీ తీసుకొని తింటాము. లైక్ మిల్లెట్స్ వండి కర్రీ వండి రెండు వండడానికి వర్కింగ్ ఉమెన్కైనా కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళకైనా చాలా కష్టం కదా. సో ఇలాంటి నేను యూనిక్ అండ్ స్మాల్ సింపుల్ రెసిపీస్ చెప్తాను నా వీడియోలో, చూస్తూ ఉండండి. లైక్ అప్కమింగ్ వీడియోస్ నేను మిల్లెట్స్తో ఎక్కువ రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ హేమ గారు ఫర్ టేకింగ్ సమ్ టైమ్ అండ్ కామెంట్ చేశారు. సో నేను దీని గురించి వీడియో చేయడానికి నాకు ఛాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు వీడియో చూసేయండి. ఇవాళ నేను మిల్లెట్స్తో ఏం రెసిపీ చేస్తున్నాను అనేది. స్టే ట్యూన్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఇదే అండి నేను యూజ్ చేస్తున్న మిల్లెట్. ఇది బ్రాన్ యార్డ్ మిల్లెట్. వీటిని కొర్రలు అంటారు అనుకుంటా తెలుగులో. దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక 2 cups మిల్లెట్ తీసుకుంటున్నానండి. మీరు ఏదైతే కప్ యూజ్ చేస్తున్నారో దాంతోనే మెజర్మెంట్ తీసుకోండి. సో మీకు పర్ఫెక్ట్గా మిల్లెట్స్ అనేవి కుక్ అవుతాయి. ఎలా అంటే ఒక కప్కి మిల్లెట్స్ తీసుకున్నారంటే దానికి డబల్ 2 cups ఆఫ్ వాటర్ వేసుకోండి. చాలామంది అంటారండి ఒక 6 hours ముందు నానబెట్టుకోవాలి అని. అంత అవసరం ఏం లేదండి, ఇలా చేయండి సరిపోతుంది. దాన్ని కుక్కర్లో వేసేసి ఒక 3 whistles ఆర్ 2 whistles వచ్చేదాకా ఉంచండి, అంతే చాలు. మిల్లెట్స్ అనేవి రెడీ అయిపోయి చూడండి ఎంత బాగున్నాయో. ఇంత అయితే సరిపోతుందండి, మంచిగా కుక్ అవుతాయి. మీరు ట్రై చేసి చూడండి, నాకు కామెంట్స్లో పెట్టండి మీకు కరెక్ట్ వచ్చిందో లేదో అనేసి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో ఒక 3 spoons or 4 spoons ఆయిల్ వేసుకొని దాంట్లో 1 spoon ఆవాలు అలాగే 1 spoon మినప్పప్పు వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాయి అని మీకు అనిపించాక దాంట్లో ఒక 2 ఎండుపండు మిర్చి అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకోండి. కారం అనేది మనం యూజ్ చేయము, అందుకే 2 పచ్చిమిర్చి యూజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అలాగే 2-3 రెమ్మల కరివేపాకు వేసుకోండి. మీరు కొంచెం ఎక్కువ తింటామనుకుంటే కొంచెం ఎక్కువ కరివేపాకు అయినా వేసుకోవచ్చు, అది చాలా హెల్త్కి మంచిది. నేను ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను. మీ దగ్గర ఏ పప్పు ఉంటే అది యూస్ చేసేసుకోండి. నేనైతే నా దగ్గర కొంచెం శనగపప్పు మినపప్పు ఉంటే అవి యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కందిపప్పు లైక్ కొంచెం అలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. పల్లీలు కూడా వేసుకోవచ్చు, కొంచెం పల్లీలు తినే వాళ్ళైతే. దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. చూసేయండి నేను ఎలా వీడియోలో చూపిస్తున్నానో అలా ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మిల్లెట్స్ చాలా చాలా హెల్దీ అండి. లైక్ బ్రౌన్ రైస్ ఎలా తింటున్నారో మిల్లెట్స్ కూడా అలా తింటూ ఉండండి, హెల్త్కి అయితే చాలా మంచిది. దాంట్లో ఒక 1/4 spoon ఆఫ్ పసుపు అలాగే ఒక 1/2 spoon సాల్ట్ వేసుకుంటున్నాను. అసలు మిల్లెట్లో సాల్ట్ అనేది ఎక్కడా ఉండదు. మీరు సాల్ట్ ఎలా తింటారు అనేది మీ టేస్ట్ ప్రకారం కొంచెం ఎక్కువ తక్కువ చూసుకొని వేసుకోండి. నేనైతే ఒక 1/2 spoon వేసుకుంటున్నాను, సరిపోతుంది 2 cups ఆఫ్ మిల్లెట్స్కి. అంతే అండి, ఒక 2 minutes మంచిగా ఫ్రై చేసుకోండి. రెడీ అయిపోయింది మిక్స్చర్ అయితే. ఇంత మనం మిల్లెట్స్ కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఆ మిల్లెట్స్లో ఇదంతా పోపు వేసుకుందంతా వేసేసుకొని దాంట్లో ఒక 1/2 నిమ్మకాయ రసం వేసుకోండి. నేను కొంచెం నిమ్మకాయ రసంలో కొంచెం పసుపు వేసుకున్నాను, కొంచెం కలర్ రావడం కోసం. దాన్ని మంచిగా మొత్తం మిల్లెట్స్కి పట్టేలాగా కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మిల్లెట్స్ లెమన్ రైస్ రెడీ అయిపోతుంది.
మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అని నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ దీన్ని రెగ్యులర్గా తింటూ ఉండండి. లైక్ ఒక పూట బ్రౌన్ రైస్, ఒక పూట మిల్లెట్స్. సో వెయిట్ లాస్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నేను మీకు వెయిట్ లాస్ డైట్ కూడా చెప్తానండి. నేను కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.